హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి కామెడీ సినిమా గురించి అయితే తెలుసుకుందామండి. ఆ సినిమా వచ్చేసి ఆహనా పెళ్ళంట. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అంటేనే అసలు ఇంకా కామెడీ మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ సినిమా చూసినప్పుడు. మనకి ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడి నుంచి చాలా రిలాక్స్ అవుతాం. అంత బాగుంటుందన్నమాట ఈ సినిమా అయితే. ఇందులో కోట శ్రీనివాసరావు గారి కామెడీ అయితే ఇంకా అసలు చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన కామెడీ అయితే చాలా, అంటే ఈ సినిమాలో ఆయన పిసినారి క్యారెక్టర్ చేస్తారు. ఇది బ్రహ్మానందం గారి మొదటి సినిమా అండి. ఇందులో బ్రహ్మానందం గారు వచ్చేసి అరగుండు పాత్ర చేస్తారు కదా. కోట శ్రీనివాసరావు గారి దగ్గర పని చేసే వ్యక్తిలాగా చేస్తారు. చాలా బాగుంటుందండి ఆయన కామెడీ అయితే. ఈ సినిమా అయితే ఎన్నిసార్లు చూసినా సరే అస్సలు బోర్ కొట్టదు. అంత బాగుంటుందండి ఈ సినిమా వచ్చేసి. రాజేంద్ర ప్రసాద్ గారు కోట శ్రీనివాసరావు గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ ఊరైతే వస్తారు. ఇద్దరు కలిసి నాటకం ఆడతారండి. కోట శ్రీనివాసరావు గారి కూతురు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనకు అసలే పిసినారి ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా ఐడియాలు ఇవ్వడం, ఇంకా పిసినారిగా ఎలా ఉండాలి, డబ్బులు ఎలా పొదుపు చేయాలి అని ఆయనకి ఇంకా నేర్పిస్తుంటారు. ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఫన్నీగా ఉంటాయి. ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అవన్నీ చెడగొట్టేస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళలో సుబ్బలేఖ సుధాకర్ గారు అలాగే వాళ్ళ బ్రదర్స్ని తీసుకొని వస్తారండి. ఆ సీన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. పిసినారి సంఘం లాగా ఒకటి పెట్టి అందులో సుత్తివేలు గారు కూడా ఉంటారు. చాలా బాగుంటుంది ఆ సాంగ్. చాలా బాగుంటుందండి. పిసినారి సంఘం అనే ఒక సాంగ్ ఉంటుంది ఇందులో. ఆ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇంకొక క్యారెక్టర్ సుత్తి వీరభద్రరావు అండి. కోట శ్రీనివాసరావు గారికి బామర్దిగా చేస్తారు. ఆయన వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఈరోజు కోడి కూర అని చెప్పేసి కోడిని వేలాడదీసి ఆయన భోజనం చేసే సీన్ కానీ చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు ఆయన కలెక్టర్ అవ్వాలనుకుంటుంటారు. కోట శ్రీనివాసరావు గారు చేసే ఆ పిచ్చి వేషాలన్నిటికీ ఆయనకైతే మెంటల్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి ఈ సినిమా. చాలామందికి తెలిసి ఉండొచ్చు కదా ఈ సినిమా గురించి. ఆహనా పెళ్ళంట. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. చాలా ఎంజాయ్ చేస్తాం మనం ఈ సినిమా చూసినప్పుడైతే. ఆ కామెడీ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రిగా నూతన్ ప్రసాద్ గారు అయితే చేశారండి. వాళ్ళిద్దరు కూడా ఒక పందెంలాగా పెట్టుకుంటారనమాట. ప్రేమించి పెళ్లి చేసుకోవద్దు, నేను కుదిర్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే ఆయన అడుగుతారు. లేదు, నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడంతో సరే అని నూతన్ ప్రసాద్ గారు అయితే ఒప్పుకుంటారండి. ఒక పందెం ప్రకారంగా అక్కడికైతే పంపిస్తారు కోట శ్రీనివాసరావు గారి ఇంటికైతే. తండ్రి కొడుకులని తెలియకుండా ఆయన కూడా వస్తారనమాట. వచ్చి రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా తక్కువగా చెప్తుంటారు. కోట శ్రీనివాసరావు గారి మనసులో ఏముంది అని చెప్పేసి. కోట శ్రీనివాసరావు ఎక్కువగా డబ్బుకే విలువ ఇస్తారు, మనుషులకు విలువ ఇవ్వరు, నీకు ఇచ్చి అసలు పెళ్లి చేయరు వాళ్ళ అమ్మాయిని అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే నూతన్ ప్రసాద్ గారు చెప్తారు. కానీ వినరు ఆయన. లేదు, నేను ఆయన్ని ఎలాగైనా మారుస్తాను అని చెప్పేసి తండ్రితోనే పందెం కట్టి అక్కడికైతే వస్తారు. అప్పుడు జరిగే ఆ సీన్లన్నీ కూడా చాలా బాగుంటాయి. లాస్ట్కి అయితే కోట శ్రీనివాసరావులో మార్పు అయితే వస్తుందండి. నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు నా వాళ్ళు బంధువులు అందరూ వీళ్ళంతా నాకు ముఖ్యం అని చెప్పి అప్పుడైతే ఆయనలో మార్పు అయితే వస్తుంది. లాస్ట్లో జరిగే ఆ సీన్స్, ఆ పెళ్ళి కొడుకులు అందరూ వస్తారండి. ఆయన అందరికీ పెళ్ళి చేస్తానని చెప్పి కట్నము ఎదురిచ్చి చేసుకుంటాం మీ అమ్మాయికి మేము అని చెప్పి అందరూ వస్తారు. ఆ సీన్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్లో క్లైమాక్స్ అయితే లాస్ట్లో గుండు హనుమంతరావు గారు అలాగే బ్రహ్మానందం గారి డైలాగులు ఉంటాయి. చాలా బాగుంటాయండి. బ్రహ్మానందం గారికి సినిమాలో నత్తి క్యారెక్టర్ అనమాట. ఆయనకేమో చెవుడు ఉంటుంది గుండు హనుమంతరావు గారికి. అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆయనకు అర్థం కాక బ్రహ్మానందం గారిని అడుగుతూ ఉంటారనమాట. ఆయన మధ్యలోనే మాట సగంలో ఆగిపోతుంటుంది. ఆ సీన్ మాత్రం అసలు ఇంకా మనం మామూలుగా నవ్వుకోమన్నమాట. అంత బాగుంటుంది. తప్పకుండా ఈ సినిమా అయితే చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ సినిమా అయితే. అలాగే రాజేంద్ర ప్రసాద్ సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. అసలు ఆయన హాస్యం మామూలుగా ఉండదన్నమాట. చాలా న్యాచురల్గా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అయితే. నాకైతే చాలా ఇష్టం అండి రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ వేసవిలో ఇలాంటి సినిమాలన్నీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి సినిమాలన్నీ కూడా ఈ సమ్మర్లో చూసి బాగా ఎంజాయ్ చేయండి.